ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కురుక్షేత్రానికి రంగం సిద్ధమవుతోంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ, జనసేన కూటమి సరికొత్త రణరంగానికి రెడీ అవుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికార, విపక్షాలు జనంలోకి వెళ్తున్నాయి. ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎన్నికలలో విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నాయి. వైసీపీ అయితే ఏకంగా 175 సీట్లపై గురిపెట్టింది. విపక్షాలకు అసెంబ్లీలో స్థానం లేకుండా చేయాలన్న పట్టుదలతో ఉంది. జగన్ అందుకే మొదటి నుంచి 175కు 175 సాధిస్తామని చెబుతూ వస్తున్నారు. అంతేకాదు, గెలుపు కోసం అవసరమైతే కొందరు సిట్టింగ్లకు సీట్లు ఇవ్వబోమని కూడా ప్రకటించారు. ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అవే తమను గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. తాజాగా టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలను అస్త్రంగా ప్రయోగించబోతున్నారు. మొదటి నుంచి టీడీపీ, జనసేనలపై విరుచుకు పడుతున్న జగన్ వారి పొత్తుపై మరింతగా మండిపడుతున్నారు. రాబోయేది కురుక్షేత్ర యుద్ధం అంటూ ఆయన ఒక రకంగా ఎన్నికల సమరానికి సై అంటున్నారు. ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళిక అంటే, మేనిఫెస్టో అంటే అది ఎన్నికలప్పుడు ప్రజలకు మోసం చేయడానికి మాత్రమే తేవాలి. తెచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయాలి. అలా చెత్తబుట్టలో వేసి కేవలం 10% వాగ్దానాల్ని కూడా నిలబెట్టుకోలేని మన ప్రత్యర్థులు మరో వంక ఉండి యుద్ధం జరగబోతా ఉంది. కురుక్షేత్ర యుద్ధం. వాళ్ళకు అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు. వాళ్ళకు అధికారం కావాల్సింది పేదలకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గుండెల్లో, వాళ్ళ ఇళ్లల్లో బ్రతకాలని తపన, తాపత్రయంతో కాదు. వాళ్ళకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, పంచుకున్నది తినుకోవడానికి. వాళ్ళ మాదిరిగా నాకు ఒక గజదొంగల ముఠా తోడుగా లేదు. దోచుకున్నది పంచుకునేదానికి వాళ్ళ మాదిరిగా నాకు ఒక గజదొంగల ముఠా తోడుగా లేదు. ఈ పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే, కులాల మధ్య వ్యత్యాసం వస్తుంది అని ఏకంగా నిస్సిగ్గుగా కోర్టులకు వెళ్లి కేసులు వేస్తా ఉన్న ఆ పెత్తందారి భావజాలానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది. ఈ కురుక్షేత్ర యుద్ధం రాబోయే రోజుల్లో. అదే సమయంలో జనసేన, టీడీపీలు కూడా ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత రెండు పార్టీల మధ్య ఒక క్లారిటీ వచ్చింది. వేర్వేరుగా పోరాడటం కన్నా కలిసి ఫైట్ చేస్తేనే ప్రయోజనం ఉంటుందన్న నిర్ణయానికి వచ్చాయి. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన్న లక్ష్యంతో జనసేనాని ఉన్నారు. అందుకే పవన్ వెంటనే పొత్తు ప్రకటన చేశారు. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కార్యాచరణకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ప్రజలు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొనడం ద్వారా కింది స్థాయిలో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేసేలా వ్యూహ రచన చేస్తున్నారు. జగన్ సవాలకు పవన్ ధీటుగా స్పందిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు ఈ కురుక్షేత్రం అటో ఇటో తెలుసుకున్న యుద్ధం మొదలైంది, కురుక్షేత్ర యుద్ధం అని అంటా ఉన్నారు. కాకపోతే వాళ్ళు కౌరవులో పాండవులో వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే నేనైతే వాళ్ళు కౌరవులే అనుకుంటున్నాను. మీరు కురుక్షేత్ర యుద్ధం అన్నారు కాబట్టి, మీరు 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి మీరే కౌరవులు నేను అనుకుంటా ఉన్నాను. మరి మీకు కురుక్షేత్రం అనే పదప్రయోగం మీకు నచ్చకపోతే, కింగ్ జేమ్స్ బైబిల్లో చెప్పినట్టుగా డేవిడ్ అండ్ గొలాయత్ అనే కథ తెలుసుంటుంది చాలా మందికి. సో జగన్ గారి దృష్టిలో మీరు చెప్తున్నాను, మీకు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం, డేవిడ్ అండ్ గొలాయత్ అంటే డేవిడ్ అండ్ గొలాయత్, చాయిస్ మీది. అయితే ఒక్కటి, మీరు ఓడిపోవడం ఖాయం, మేము అధికారంలోకి రావడం దానికన్నా డబుల్ ఖాయం. అలాగే మా మెగా డిఎస్సి ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ అండగా ఉండటం ట్రిపుల్ ఖాయం. ఎవరితో పోటీ పడుతున్నాం? గొలాయత్ లాంటి జగన్ గారితో పోటీ పడుతున్నాం. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై సానుభూతి పొందేందుకు టీడీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రంగంలోకి దిగారు. ఆమె పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ కార్యకర్తలు, నేతల్లో ధైర్యం నింపుతున్నారు. బాబు అరెస్టుకు నిరసనగా చేపట్టే ఆందోళనలో పాల్గొంటున్నారు. వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అటు బ్రాహ్మణి కూడా భువనేశ్వరికి తోడుగా నిలుస్తున్నారు. దీనివల్ల మహిళల మద్దతు పెరుగుతోందన్న ఆశాభావంతో టీడీపీ ఉంది. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన పడిన కష్టం నేను ఎప్పుడు చూడలేదు. ఆయన కేవలం 3-4 గంటలు నిద్రపోయేవారు అంతే. ఎప్పుడు లెగటమే ఆయన పోలవరం, అమరావతి అభివృద్ధి ఎట్లా చేయాలి, ఇదే ఆయన ఆలోచన. ఎందుకంటే మీకు తెలుసు, ఆయన సీఎంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రెజరీ లేదు, డబ్బు లేదు,
రాళ్ళు రప్పలు తప్ప రోడ్లు కానీ లైట్లు కానీ ఏమీ లేదు. ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే అది ఎన్ని సంవత్సరాలు తీసుకోవాలి. కానీ ప్రజలు అనుకున్నారు ఏదో అయిపోతుంది 5 సంవత్సరాలు అని హేళన కూడా చేశారు. కానీ అది చాలా తప్పు మీరు అనుకుంది. మనం ఎవరైనా ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఏమీ లేని డబ్బు లేని స్టేట్ని పైకి తీసుకురావాలంటే ఒక 5-10 సంవత్సరాలైనా టైం ఇవ్వాలి. అప్పుడు మీరు చూసేవారు అభివృద్ధి, మీ పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండేది, ఇక్కడ డబ్బు కూడా మన స్టేట్కి వచ్చేది. అట్లాంటిది మీ ప్రజలు చేసిన పొరపాటుకి ఇప్పుడు ఉండేది కూడా పోయింది. మొత్తం మీద ఏపీలో ఎన్నికల యుద్ధానికి అంతా సిద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో సరికొత్త ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కనుందనడంలో సందేహం లేదు.